హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు చైతన్య శ్రీ రియల్ ఎస్టేట్ విజయవాడ. చూస్తున్నారు కదా, ఇది పాతపాడెళ్ళే రోడ్ అండి. ఇది కండ్రిగ నుంచి పాతపాడు వెళ్ళే రోడ్డు. ఇది NH5 అవుటర్ బైపాస్. అది చూస్తున్నారు కదా, అండర్ పాస్. ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి, ఇటు గొల్లపూడి హైదరాబాద్ రూట్కి ఇక్కడ నుంచి ఎక్కెళ్ళొచ్చండి. ఇక్కడ మనకి గతంలో మనం పెట్టింది సీతారాంపురంలో ఒక రేకుల షెడ్ అని పెట్టాము. దాని నిమిత్తం చేస్తున్న వీడియో ఇది, గమనించగలరు. ఇది శ్రీ సిటీ వాళ్ళది డెవలప్మెంట్ అండి. దీని రూట్ మ్యాపు ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత దూరం అని అడుగుతున్నారు. ఇదిగో చూస్తున్నారు కదా, సీతారాంపురం. మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఈ గ్రామం ఇట్లా ఉంటుందండి. ఇది ఇల్లు ఉన్నాయా లేవా అని అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ క్లియర్గా పెట్టడం జరిగింది. ఇది బస్ రూట్ అండి. ఇక్కడికి 49 మార్కెట్ నుంచి మంగళాపురానికి బస్సు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది బస్టాండ్ నుంచి కేవలం 9 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 బిల్డింగులు, ఈ 2 బిల్డింగుల తర్వాత ఈ షెడ్డు. ఇది గతంలో చేసిన వీడియోనే, రేకుల షెడ్డుగా చెప్పానప్పుడు, డబుల్ బెడ్రూమ్ అని. ఇది 125 గజాలండి. ఇది 3 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెను. చూస్తున్నారు కదా, ఇది తూర్పు ఫేసింగ్ అండి. ఉత్తరం వైపున సందు. చూడొచ్చు మీరు, ఇదంతా హాలు. ఇది 125 గజాలు ల్యాండు. రిజిస్టర్డ్ అండి. ఇది అందరూ రిజిస్టర్డ్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఇది పక్కా రిజిస్టర్డ్ ల్యాండు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూము. గతంలో మొత్తం రేకుల షెడ్డుగా చెప్పాం. ఇదైతే సగానికి స్లాబ్ అండి, సగానికి రేకుల షెడ్డు. చూడొచ్చు మీరు. ఇది రేటు చీప్ అండ్ బెస్ట్లో పెట్టేటప్పటికి అందరికి డౌట్ వస్తూ ఉంది, ఇది రిజిస్టర్డా కాదా అని. ఇది పక్కా రిజిస్టర్డు. చూడొచ్చు, ఇది ఒక బెడ్రూము. మొత్తం 3 అన్నట్టు. ఇక్కడ నుంచి రేకుల షెడ్. ఇది సగానికి స్లాబు, సగానికి రేకుల షెడ్డు. గతంలో చెప్పినట్టే 25 లక్షలండి. ఇది 125 గజాలు, కేవలం 25 లక్షలు. స్పాట్ రిజిస్ట్రేషన్ గలదు. ఇది పెద్ద నెగోషియబుల్ ఏముండదు, అలానే ఎక్కువ రోజులు టైం కూడా ఉండదు. గమనించగలరు. చూస్తున్నారు కదా, వంటగది ఎంత పెద్దగా ఉందో. ఇది బస్టాండ్ నుంచి కేవలం 9 కిలోమీటర్లు. మెయిన్ బస్ రూట్ అండి. ఇది బస్ రూట్ కానుకొని ఉంటుంది. కమర్షియల్ బిట్గా వాడచ్చు. ఇది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.